దేవుడి పేరుతో భక్తులను నిలువుదోపిడీ చేసే కేటుగాళ్లకి మన దేశంలో కొదవే లేదు. భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి వస్తే చెప్పులు విడిచే దగ్గర నుంచి గుడి బయటకు వెళ్లి బయటకు వచ్చేంత వరకు కూడా ప్రతి ఘట్టానికి భక్తుల వద్ద నుంచి పైసలు వసూళ్లే జరుగుతూ ఉంటాయి. ఆయా ఆలయ కమిటీలు భక్తుల నిలువుదోపిడీకి పాల్పడుతూనే ఉంటారు. దేనికి 20 రూపాయలు అంటే దేనికి తీసుకుంటాం? కొబ్బరికాయ కూడా 20 రూపాయలా? తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టడానికి 20 రూపాయలు వసూలు చేశారు ఆలయ కమిటీ వారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం వీక్షించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకోవటానికి తలచిన సామాన్య భక్తులకు ఈ చర్య ఆగ్రహాన్ని తెప్పించింది. తమలాంటి సామాన్యులు దేవాలయానికి రాకూడదా? స్వామివారికి కొబ్బరికాయ కొట్టాలంటే కూడా డబ్బులు చెల్లించాల్సిందేనా అంటూ ఆలయ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనను చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా పవిత్రమైన శ్రీరామ నవమి సందర్భంగా భక్తులందరూ వచ్చి రాముని దర్శించుకొని ఈ సందర్భంగా మొక్కులు చెల్లిస్తారు. అదేవిధంగా మొక్కులు చెల్లించడంతో పాటు కొబ్బరికాయను కొట్టి తమ ఏదైతే ఆరాధ్య దైవాన్ని కోరికలను నెరవేర్చాలని కోరుకుంటారు. కానీ ఈ సందర్భంగా ఎవరైతే నిర్వాహకులు కానీ అదేవిధంగా పూజారులు ఈ సందర్భంగా ఒక్కొక్క కొబ్బరికాయకి 20 నుంచి ఏదైతే 30 రూపాయలు 10 రూపాయల నుంచి ఈ 10, 20, 30 రూపాయలు వసూలు చేయడం పట్ల భక్తులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవిత్రమైన శుభ సందర్భంలో ఎవరైతే పూజారులు కానీ ఈ విధంగా వ్యవహరించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండగల సందర్భమైనా కానీ ఒక మోక్షాన్ని ప్రసాదించే విధంగా ఏదైతే పండగ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా వసూళ్లకు పాల్పడడం అదేవిధంగా కలెక్షన్లు చేయడం పట్ల భక్తులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దందాకు ఎవరైతే తెరలేపారో వారి మీద చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భక్తులు అధికారులను కోరుతున్నారు. దీని మీద ఆలయ కమిటీ స్పందించడం జరిగిందా? ఇప్పటికే ఏదైతే ఈ కొబ్బరికాయకు వసూళ్ల దందా తెరలేపారో పూజారులు వాటికి సంబంధించిన అంశంపై ఇప్పటికే ఆలయ నిర్వాహకులు సమగ్రమైన విచారణ జరుపుతున్నారు. దీని వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారనే అంశంపై కూడా సమగ్రమైన విచారణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా బాధ్యులు ఎవరైనప్పటికీ కూడా చర్యలు తప్పవని ఇప్పటికే ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.